కూడా ఇప్పటికీ ట్రెండింగ్ అన్నమాట. డాన్ మూవీలో ఒక సీన్ ఉంటది కదా, ఒక అక్కడ నుంచి కాల్ వచ్చినప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్తారు. బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా, సేటు పెళ్ళడానికి బాయా? మాకు ఆ మూవీలకి ఒక చిన్న డైలాగ్. ఎవరికి బాయి వచ్చి అడుగుతారు అనమాట. బాయ్ వచ్చారని చెప్పు అనేసి. ఎవరికి బాయి? మా సేటుకు బాయా, మా సేటుకు పెళ్ళడానికి బాయా, కేకలే గుస్సా. ఆ సేటుకి 10 కార్లు, ఏ కార్లు వెళ్ళారని నాకేం తెలుసు. 10 కోట్ల ఇప్పుడు నాకు జీతమే ఇప్పుడు నీకే. అది నేను నా ప్రాణం పోతే ఆ అమ్మాయి ఎవరు లేదమ్మా, చార్జ్ తీసేవాళ్ళు, ఊరుకోమ్మ అనేవాళ్ళు ఎవరు లేరు. నేను మా అమ్మాయిని బజార్ పాలు చేస్తాను. నాకు ఏడవటానికి కూడా ఒప్పులేదు. నా కళ్ళల్లో నీరంతా గడ్డగట్టి ఐసి. సో ఇవాళ మనమైతే మొత్తానికి శ్యామలమ్మ దగ్గరకు వచ్చినాము. నిజంగా ఎన్నో మూవీస్ చేసి ఎంతో మందిని అలరించింది, కానీ నిజంగా ఈ పొజిషన్ లో చూస్తా అని చెప్పేసి నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. బాగున్నారమ్మా? బాగున్నాను. ఇదిగో చూడండి ఎలా కనపడుతున్నాను, మీకు బాగా కనపడుతున్నానా? సరే చెప్పండి. ఆరోగ్యం ఎట్లుందమ్మా? ఆరోగ్యం బాగాలేదని కదా ఇలా ఉన్నాం తల్లి. పొయ్యి ఇవాళ రేపు పొయ్యేలా అది అట్లా గుర్తుపెట్టుకోవాలి, తెలిసిందా? బాగాలేదు నాన్న ఆరోగ్యం. ఆర్టిస్ట్ కాబట్టి ఇలా బిల్డప్ ఇస్తున్నాను అనమాట, బాగున్నట్టు. సరే అది నేను నా ప్రాణం పోతే ఆ అమ్మాయి ఎవరు లేదమ్మా, చార్జ్ తీసేవాళ్ళు, ఊరుకోమ్మ అనేవాళ్ళు ఎవరు లేరు, రోడ్లు ఫాలో అయిపోతారు. అందుకని దేవుడు నా ప్రాణాలు ఇంకా పోకుండా ఇలా నిలబెట్టాడమ్మా. ఎప్పుడో పోసి సంవత్సరం అయింది. నాకు హార్ట్లో నేను చెప్తారా, ఇలా చూసారు కదా ఎట్లా ఉందో మాట్లాడుతుంటే. ఇంకా అయిపోయింది రా నా లైఫ్, చచ్చిపోతాను. నా ఆరోగ్యం ఏమీ బాగాలేదమ్మా. రాత్రి అశోక్ గారితో చెప్పి ఏడ్చుకున్నాను. ఇంకా భర్తక ఆయన ఎవరో కాదంబరి కన్న గారు వాళ్ళు ఫిలిం సైడ్. నేను అయ్యో మా ఆర్టిస్ట్ మేము బతికించుకోమా, నేను ఫిలిం వాళ్ళ దగ్గర ఇండస్ట్రీలో అందరికీ చెప్పి ఆవిడకి బాగాలేదు, ఇట్లా ట్రీట్మెంట్కి డబ్బులు లేక చేయించు, నేను ఇదిగో చెయ్యి, ట్రీట్మెంట్కి డబ్బులు లేక అవసరపడుతున్నారు, ఆవిడకి ట్రీట్మెంట్ చేసి కొన్నాళ్ళు బతుకుతారు అని చెప్తాను అన్నాడట కాదంబరి కన్నా. అశోక్ గారు జర్నలిస్ట్, అమ్మ ఛానల్ ఆయన. ఆయన ఒక్కడే మాకు ధైర్యం చెప్తుంటారు, అమ్మ మీరు ఒక వారం రోజులు లాగానే మీరు ధైర్యంగా ఉండండి, మేము అందరం కలిసి ఏదో మీకు ట్రీట్మెంట్ చేస్తామంటారు. మళ్ళీ వారం అయిపోయాక మళ్ళీ పోయి ఇంకొక వారం ఇలాగ నా లైఫ్ లాగా అంటారో ఏమో. అశోక్ గారు కోపం తెచ్చుకోకండి, ఊరికి అంటున్నాను. అలా రాత్రి అడిగి ఏడ్చాను. నాయన ఎప్పుడో కిరణ్ అంటాను, కాదమ్మ కిరణ్, అమ్మా ఏదో కొంచెం 20,000 30,000 ఉంటుంది కాదమ్మా, పెద్ద అమౌంట్ కలెక్ట్ చేసి ఇస్తే నీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, ట్రీట్మెంట్ చేయండి. అమ్మ ఇంకొకటమ్మా, ఇప్పుడు ఇండస్ట్రీ అంటే చాలా మంది అనుకుంటారు కదా, ఫుల్ సంపాదిస్తారు, పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి అది అని అంటారు కదా, మరి మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా? అమ్మా నేనేం మీలాగా రాలేదమ్మా. నేను స్టేజీ నాటక రంగంలో 30 సంవత్సరాలు చేశాను. అక్కడ 50 ఏళ్ళు వచ్చాక షిఫ్ట్ అయ్యాం ఇక్కడికి. అప్పుడు మన అందరం ఎక్కువ పర్సనల్ గ్లామర్ ఎక్కువ ఉంది కదా, అందరూ మనకు మార్క్స్
ఇప్పుడు అందరు సెల్లులో పెట్టుకున్నారు చూడు. సున్నాల పక్కన నెంబర్ ఎందుకు ఉంటుంది, అది గోల్డ్ మార్లు. నాకు జీతం ఇప్పుడు నీకేం ఇస్తాడు, 10 లక్షలు ఏదో చెప్తాడు డైలాగ్ వెళ్ళను. ఆ డైలాగ్ అందరూ పెట్టండి. మాస్ క్యారెక్టర్లు ఫస్ట్ మన సొంత మంచి క్యారెక్టర్ చేశాను. అయితే నేను 4 అడుగులు నల్లగా ఉంటాను. ఎవరికి వెళ్ళి పళ్ళు ఏంటది అని దబాయించి శక్తి మనకు లేదు సార్. నాకు ఇది ఆ టైపు మనకి గ్లామర్గా ఉన్నాం. ఏంటి పళ్ళు సీన్ ఏంటో చెప్పు అంటారు గ్లామర్ డబ్బులకి. మనం అంటే ఊరుకుంటారు, ఉన్నది కూడా పీకేస్తారు. ఒక సినిమా పేరు అడగండి, ఒక సినిమాలో నాకు మంచి గ్లామర్ రోల్ వచ్చింది. గ్లామర్ రోల్ వచ్చి దీంట్లో నేను అందంగా కనపడితే రిచ్ క్యారెక్టర్ మహేష్ బాబు తల్లిగాను రామచంద్ర తల్లిగాను ఇస్తారని ఆశపడిపోయి వెంటనే కారాడి తీసుకుని 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. 10,000 అడ్వాన్స్ తీసుకొని షాప్కి వెళ్ళి నక్లీసు మంచి చీరలు అన్నీ కొనుక్కొచ్చేసి 10,000. శివపార్వతి పక్కనే ఉంది. తిట్టింది, ఎందుకమ్మా డబ్బులు ఖర్చు పెడతా, వాళ్ళు ఏది ఇస్తే అది కట్టుకోక. ఏమిలేండి ఈసారి నాకు మంచి వేషం దొరికింది, దీంట్లో రిచ్గా కనపడితే నాకు రిచ్ క్యారెక్టర్ వస్తాయేమో అని అన్నాను. ఆ తర్వాత కొన్ని గోల్మాల్ జరిగేసిన క్యారెక్టర్ తీసిపారేసి దానికి చాలా కారణాలు కావాలని తీసేసారు. కావాలని తీసేసారు. అలాగా మనం ఏదో అనుకుంటాం. అట్లాగా మాస్ క్యారెక్టర్తో మనం ఎంటర్ అయినప్పుడు గ్లామర్ వేషాలు మన అడిగినంత డబ్బు ఎలా ఇస్తారమ్మా. అది కాక నేను రంగస్థల నాటక రంగం నుంచి వచ్చాను. నాటక రంగంలో నేను సావిత్రి గారి లాగా అంత పేరు తెచ్చిన ఆవిడతో నేను పోల్చుకోను. నాకు సావిత్రి చాలా అభిమానం. అంత మహానటితో నన్ను పోల్చేవాళ్ళు అనమాట. రంగస్థలానికి మీరే సావిత్రి. అందుకోసం నేను నాటక రంగంలో మంచి పేరు తెచ్చుకొని వచ్చాను. పండు గారు నమస్కారం అండి అంటాం, కానీ అదే పండు ఏంటి మేకప్ మ్యాన్ ఎక్కడున్నాను పిలిచిరా అనే లెవెల్ లేదమ్మా. అందుకు మనకి డబ్బులు ఇవ్వరు. అది అసలు సంగతి. ఇంత స్టోరీ చెప్పాను. ఇంట్లో ఎగస్ట్రా ఉంటే కట్ చేసుకొని సింపుల్గా వేసుకున్నాం. మనకి ఇవ్వలేదు. మనం అందంగా ఉన్నామా, ఎవరైనా సరే ఆడవాళ్ళు పైకి రావాలంటే అందం అన్నా ఉండాలి, అండదండలన్నా ఉండాలి, ఆస్తి అన్నా ఉండాలి. మనకు అందము లేదు, వెనకాల బావాలేదు, మాకు లేదు, మనం ఎలా పైకి వస్తుందా. అందులో మేము బ్రాహ్మణ్స్ ఎలా పైకి వస్తుంది చెప్పి. రంగస్థలం మీద నుంచి వచ్చాను కాబట్టి రంగస్థలంలో రెమ్యునరేషన్ చాలా తక్కువ. 1000 రూపాయలు ఇస్తే పెద్ద రెమ్యునరేషన్ అన్నమాట. అయితే మనం అక్కడి నుంచి వచ్చిన మన ఇక్కడ 5,000 ఇస్తే అమ్మో 5,000 ఇచ్చాడు ఇంకేంటి అనిపిస్తుంది. అట్లా ఉదాహరణగా చెప్పాను. అసలు ఒక రహస్యం ఎవరికి తెలుసు, అందరూ ఆర్టిస్టులు రేపు చూస్తారు ఈ వీడియో. నేను నిజంగా చెప్తున్నాను, నిజమైన ఆర్టిస్టులు ఎవరైనా సరే చాలా అల్ప సంతోషులు ఉన్నారు. ఆర్టిస్టులు అంత అల్ప సంతోషులు ఎవ్వరూ ఉండరు. వాళ్ళకి హాయ్ ఎంత బాగా చెప్పారండి ఎలాగంటే థ్యాంక్ యూ అని పొంగిపోతారు. ఆర్టిస్టులు నిజంగా చాలా అల్ప సంతోషులు. నా అనుభవంతో 50 సంవత్సరాలుగా నేను నటిగా ఉన్నాను. నా నట జీవితంలో నేను తెలుసుకున్నది అందరినీ చూసా. సినిమా ఫీల్డ్ అందరినీ హీరోల పక్కన. తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చాక చూద్దాం. మహేష్ బాబుతో 2 సినిమాలు చేశాను. ఇప్పుడు మురారి ఫస్ట్ సినిమా అయింది. మురారిలో చేశాను. ఇంకో సినిమా అయితే గుర్తులో అట్లా 2-3 సినిమాలు చేశాను. చిరంజీవి గారితో 4 సినిమాలు చేశాను. మొత్తం ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరితో చేశారు. అయినా మనం ఇలాగే ఉన్నాం, వాళ్ళు అలాగే ఉన్నారు. అది ఎటు పోతున్నాం, ఎటు పడితే అటే పోతాం. ఏమండి తప్పు చెప్పు నేను? లేదమ్మా. మనం ఆడవాళ్ళు పైకి రావాలంటే ఈ 3 ఉండాలి. మీరు చెప్పిన 3 ఉండాలి. అవునా కదా చెప్పండి పండుగ. అందం ఉండాలి, ఆస్తి ఉండాలి, వెనకాల బాగుండాలి, బాబు మావి.